మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గ్యాడ్జెట్స్ వాడే టైంలో అసలు మనకి ప్రైవసీ అనేది ఉందా? సో యాక్చువల్లీ నా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ నా ల్యాప్టాప్ ఉంది. నా ల్యాప్టాప్లో ఇక్కడ కెమెరా ఉంది. ఈ కెమెరా మొత్తం యాక్సెస్ చేస్తూ, లేకపోతే ఈ ఫోన్ ఏమో నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను మాట్లాడే ప్రతి మాట ఇది వింటూ, అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కెమెరా కూడా రికార్డ్ అవుతూ, అండ్ అంటే యాక్సెస్ మొత్తం మన పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోతుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల? అండ్ అట్ ది సేమ్ టైం అసలు ఈ సుచిత్ర బాలాజీ అసలు ఏం జరిగింది అంటే, ఇతను 6 ఏళ్ళకే కోడింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ తర్వాత ఫస్ట్ కోరా కంపెనీలో జాయిన్ అయ్యాడు 2016-17లో. అండ్ తర్వాత వచ్చేసి మిషన్ లెర్నింగ్ ఇంటర్న్గా స్కేలా ఏఐలో, తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంటర్న్గా హెలియాలో, తర్వాత ఫుల్ టైమ్గా ఓపెన్ ఏలో పనిచేశాడు. అండ్ ఓపెన్ ఏలో పనిచేసి స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే నేను ఏదైనా కొత్తగా ఇంకా న్యూరో సైన్స్ అన్ని ఇంకా డెప్త్గా చదివి న్యూరో సైన్స్ దీని మీద నేను అనాలిసిస్ చేయాలి, కొత్తగా ఏదైనా చేయాలి అనే కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. కరెక్ట్గా October 24 కరెక్ట్గా 1 month తర్వాత ఈ కంపెనీలో ఇది కొన్ని ఇలా జరుగుతా ఉన్నాయి అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు. అండ్ అట్ ది సేమ్ టైం కరెక్ట్గా జరిగిన 1 monthకి November 26కి అంటే 2 days అటు ఇటో వాళ్ళ అపార్ట్మెంట్లో చనిపోయి ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి స్టోరీ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అంటే మన సాఫ్ట్వేర్ ప్రైవసీ ఉందా, సుచిత్ర బాలాజీ విషయంలో జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి, అండ్ ఎవరు ఎలా స్పందిస్తున్నారు, దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాము. అండ్ ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి. నిజంగా ఓపెన్ ఏఐ మర్డర్ చేసిందా? ఓపెన్ ఏఐ ఇది చూసి అంటే దీన్ని అంటే ఈ ChatGPT ఓపెన్ ఏఐ ChatGPT అనేది దీనికి సంబంధించి ఏం జరుగుతూ ఉంది కంపెనీ అనేది, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు మనం ఫోన్లు వాడుతున్నాము, ల్యాప్టాప్స్ వాడుతున్నాము, ఇవన్నీ కూడా విచ్ ఈజ్ నెట్వర్క్ రిలేటెడ్ వైఫై ద్వారా, లేకపోతే ఇవంతా కూడా యాక్సెస్ చేస్తున్నారా? అండ్ అక్కడ అసలు మనకు ప్రైవసీ అనే లేకుండా పోతుందా? దీని గురించి ఏంటి అంటే జనరల్గా సో ఫస్ట్ ఈ సుచిత్ర బాలాజీ విషయంలో జరిగింది ఏంటి, మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మనం మాట్లాడుకుందాం. సుచిత్ర బాలాజీ విషయంలో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, when ChatGPT was launched in late 2022, he started to reconsider. He began to see a darker side of AI development, one that relied heavily on copyrighted material without any proper authentication. In his words, this practice was not just illegal, but it was also harmful to internet ecosystem as a whole. By 2024, Suchir felt that he could no longer contribute to what he called a technology that was doing more harm than good. In August 2024, he left OpenAI with no immediate job lined up, saying that he wanted to focus on personal project. కాపీరైట్ అంటే వేరే కాంటెంట్ రైటర్స్ నుంచి తీసుకుంటున్నారు కాపీరైట్స్. వీళ్ళకి ఒక టైప్ చేయగల వెంటనే అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమ్ అదర్ కాపీరైట్ వీళ్ళు తీసుకుంటున్నారు. జనరల్గా ఏంటి అంటే మనకి ఇక్కడ కాపీరైట్ అనేది అంత పెద్ద వైలేషన్ కింద రాకపోయినా పాశ్చాత్య దేశాల్లో ఖచ్చితంగా ఇది పెద్ద వైలేషన్, చాలా సీరియస్ విషయంగా వాళ్ళు పరిగణిస్తారు. దానికి తగ్గట్టుగానే చట్టాలు కూడా చాలా కఠినతరంగా ఉంటాయి. అండ్ ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఓపెన్ ఏఐలో మనం ఒకటి పెట్టగానే వెంటనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈవెన్ మేము కూడా ఓపెన్ ఏఐ వాడతాము. ఓకే, సో అంటే కొన్ని టాపిక్స్ గురించి కొన్ని, లేకపోతే ఒక మంచి ఫార్మల్ మెయిల్ వాడాలన్నా, లేకపోతే ఇంకొక మనం ఏమన్నా ఒక ఫార్మల్ మీటింగ్లో ఒక పర్సనాలిటీ నేను కలవాలనుకుంటే సో ఎలా మనము వాళ్ళని ట్యాకిల్ చేయొచ్చు, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక రీసెర్చ్లో భాగంగా ఓపెన్ ఏఐ అండ్ వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ అనేవి నేను కూడా వాడతాను. అయితే అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని రీసెర్చ్ చేసే క్రమంలో చాలా విషయాలు బయటపడ్డాయి. దాదాపు మనకి 3 years 10 months వరకు ఓపెన్ ఏలో పనిచేశాడు. అంతకుముందు చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్ హెలియాగా పనిచేశాడు, తర్వాత ఇంటర్న్గా స్కేలాలో పనిచేశాడు మెషిన్ లెర్నింగ్, తర్వాత కోరాలో చూసుకుంటే 2016-17లో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే 6 yearsకే తను కోడింగ్ నేర్చుకోవడం, దానిలో ప్రావీణ్యం సంపాదించడం ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే October 24 ఎగ్జాక్ట్లీ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు ఆగస్టులో. అక్టోబర్లో October 24 ఈ కంపెనీ గురించి ఈ విధంగా కొన్ని చేస్తూ ఉందని చెప్పి విజిల్ బ్లోవర్. ఏంటి విజిల్ బ్లోవర్ అంటే ఏంటి అంటే సో దీని గురించి బాగా ఈ మధ్య విస్తృతంగా టైటిల్స్ అన్ని హ్యాష్ట్యాగ్స్ ఇవే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విజిల్ బ్లోయర్ అంటే ఏంటి అంటే కంపెనీ విషయాలు ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతున్న విషయాలని పబ్లిక్లోకి తీసుకెళ్తారనమాట. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అలా తీసుకెళ్తూ ఉంటారు. సో అయితే ఈ విధంగా ఏంటి అంటే దీని October 24 ఈ కంపెనీ గురించి ఈ విధంగా కొన్ని వైలేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో అసలు మనిషికి మానవాళికి ప్రైవసీ అనేది ఉండబోదు. దీనివల్ల మనకి ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు, కానీ వచ్చే కొద్దీ కంప్లీట్లీ ఈ టెక్నాలజీయే మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి వస్తుంది. ప్రతి ఒక్కటి యాక్సెసిబుల్లే, మన వాయిస్ కమాండ్ అండ్ లేకపోతే మన కెమెరాస్ కానీ, మన ఫోన్ కెమెరాస్ కానీ, మన ల్యాప్టాప్ కెమెరాస్ కానీ, మనం మాట్లాడే ప్రతి మాట, మన యాక్టివిటీసు, మన ఇష్టాలు
ప్రతిదీ ఏంటి అంటే మన దాన్ని బట్టే కంట్రోల్ చేయగలుగుతారు కమింగ్ డేస్లో అనేది దీని గురించి ఆ న్యూరో సైన్స్ దీనికి సంబంధించిన రీసెర్చ్ అనేది చేస్తూ చాలా డీప్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆ డీప్ లెవెల్కి వెళ్ళడం వల్ల ఇతను ఈ కంపెనీ గురించి చాలా వైలేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయని పబ్లిక్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మేబీ తన అప్రోచ్ సరిగ్గా లేదో, లేకపోతే ఈ చనిపోవడం కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చనిపోయిన దాంట్లో కెమెరాలు, సీసీ కెమెరాలు లేవు అపార్ట్మెంట్లో, అండ్ అక్కడ నెట్వర్క్ పనిచేయలేదు, అండ్ రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఎలాన్ మస్క్ కూడా ఎఫ్బిఐకి పంపించాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇదంతా అంటూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. His mother has posted about it on X. And let me quote from what she said. It's a cold-blooded murder declared by authorities as suicide. Lobbying in SF City does not stop us from getting justices. We demand FBI investigation. So the family are now calling for an FBI investigation, and they found a backer in Elon Musk. He too is asking for a probe. What about OpenAI? What have they said? When Suchir died, the company said they were devastated, but they haven't said anything since then. Balaji's parents too have not mentioned OpenAI. They say that they're not pointing any fingers. ఈవెన్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని గురించి రిక్వెస్ట్ అనేది పెట్టారు. అయితే హోల్ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ OpenAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాన్ని ఎంతవరకు వాడాలి. సో ఎందుకంటే చాలా వరకు బెడ్రూమ్ వరకు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అంటే దెర్ ఈజ్ నో ప్రైవసీ అట్ ఆల్. కొంతమంది స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్లు వాడుతూ ఉంటారు, చాటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అండ్ అదైతే గుర్తుపెట్టుకోండి, ప్రైవసీ అనేది ఉండదు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కటి మన ఫోన్ మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి అందరూ ఎన్క్రిప్టెడ్ అంటారు, ఇంకోటి అంటారు, కానీ రియాలిటీ ఏంటి అంటే దెర్ ఈజ్ నో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, ఎవ్రీథింగ్ అబ్జర్వ్డ్ బై సమ్ వన్. ప్రతి ఒక్కటి వేరే దగ్గర అబ్జర్వ్ చేస్తుంటారు అనే విషయం మనం మర్చిపోవద్దు. అండ్ సో ఆ గ్యాడ్జెట్స్ విషయంలో వీటి విషయంలో జాగ్రత్త పడండి. అండ్ బెడ్రూమ్ వరకు దేన్ని తీసుకెళ్ళకపోవడమే మంచిది, లేకపోతే వీ డోంట్ నో మన ఎప్పుడు ఏమవుతుంది అనేది మనం చెప్పలేము. అండ్ ఇక వచ్చే కొద్ది ఏంటంటే చాలా చిన్న విషయాలు అయిపోతాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఈ మొత్తం సుచిత్ర బాలాజీ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలాంటి ఎక్స్పోజ్ ఎంతో చేసేటప్పుడు మనం కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ దీనికి ఆల్టర్నేటివ్ తను ఏమన్నా చూసుంటే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ అంత టాలెంటెడ్ పర్సన్ ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం. అండ్ ఎందుకంటే 6 ఏళ్ళకే కోడింగ్ నేర్చుకొని చిన్న వయసులోనే కోరా కంపెనీలో జాయిన్ అయ్యి తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 26 ఏళ్ళకి టాప్ కంపెనీలో పనిచేయడానికి అంత దూరం వచ్చాడు అంటే విచ్ ఇస్ ఆ మంచిగా తను కష్టపడ్డాడు, తనకు అంత తెలివి కూడా ఉంది. అయితే ఇక్కడ మనందరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఎంత ఉపయోగపడుతుంది, దానివల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఈ మధ్య ఇంకొకటి కూడా పెద్ద సమస్యగా నేను చూశాను. ఇది సూసైడ్ అంటున్నారు, యాక్చువల్లీ సుచిత్ర బాలాజీ సూసైడ్ అంటున్నారు, కానీ అది మర్డర్ అని కొంతమంది, మర్డర్ చేశారని కొంతమంది అంటున్నారు. ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని వాళ్ళ మదర్ చాలా హార్ష్గా, అంటే చాలా కఠినంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ అయితే ఇక్కడ మనం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలామంది రీసెంట్ డేస్లో నేను చూశాను, సాఫ్ట్వేర్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న మన మైండ్ స్పేస్లో చూసుకుంటే ఒక 10-15 డేస్ 20 డేస్ బ్యాక్ 9 అంతస్తుల నుంచో ఎంతో పైనుంచి దూకి చనిపోయాడు. అండ్ మొన్న రీసెంట్గా ఒకరు ట్రేడింగ్లో డబ్బులు పెట్టి అది ₹1 కోటి అప్పు తీర్చిన ఇంకా డబ్బులు ఉండడం వల్ల తెలంగాణ వ్యక్తి దాని చనిపోవడం జరిగింది. సో అండ్ ఇంకా వేరే అతను సూసైడ్ చేసుకుని, అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ సూసైడ్ అనేది లేకపోతే ఈ ఆత్మహత్యలు అనేది పెరుగుతున్నాయా, ఎందుకు పెరుగుతున్నాయి, నేను దీని గురించి కూడా ఖచ్చితంగా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇక్కడ సుచిత్ర బాలాజీ విషయంలో అక్కడ స్ట్రాంగ్గా తను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనుషుల్ని కంట్రోల్ చేయబోతుంది త్వరలో. దీన్ని మనము ఎలా చేయాలి ఏంటి, ఈ న్యూరో సైన్స్ దీనికి సంబంధించిన ఈ ప్రాసెస్లో భాగంగానే చనిపోవడం జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం మాట్లాడుకునేది నెక్స్ట్ మనకి యాడ్ వస్తుంది. ఓకే, మనము ఫ్రెండ్స్తో మాట్లాడుకునేది మనకి యాడ్ వస్తుంది. ఎలా వస్తుంది, రిసీవ్ చేసుకుంటాం. మొత్తం మన హ్యాబిట్స్ పొద్దున కాడి నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం, మళ్ళీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాం, దీని అంతా అనలైజ్ చేసి మనల్ని ప్లాన్డ్గా ఈ ప్రోడక్ట్స్ కూడా కొనిచ్చే పరిస్థితిలో ఉంటారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలా బాధాకరం బ్రదర్ సుచిర్ బాలాజీ, రెస్ట్ ఇన్ పీస్.